రాకేష్ జంజన్వాలా గారు టైటన్ స్టాక్ లో 2002, 2003 టైంలో పెట్టుబడులు పెట్టారండి. ఆ టైంలో నెక్స్ట్ 10 ఏళ్లలో కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది అనేది ఆయనకి కనీసం తెలియదు. అయినా సరే ధైర్యంగా ఎలా హోల్డ్ చేయగలిసారు? అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణాలు ఏంటి? ఒకవేళ అలాంటి ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ 10 ఏళ్లలో మన ఇండియాలో ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఏదైనా బిజినెస్ ఉందా? ఒకవేళ ఉంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి విషయాలు ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ బిజినెస్ కేస్ స్టడీ ఇండియాలో చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ కింద అయితే ఉండబోతుందండి. ఇది 5 ఏళ్లలో అయిపోతుందా, 10 ఏళ్లు పడుతుందా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితికి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉండబోయే పరిస్థితికి చాలా వ్యత్యాసం అయితే మనం చూడబోతున్నాం. మనందరం కూడా బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర షాపింగ్ వెళ్ళినప్పుడు చూస్తుంటామండి. ఓ పక్కన ఓ మిషన్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటాం, పేమెంట్ చేయడానికి, స్వైప్ చేయడానికి ఉంటుంది అనుకుంటాం. కానీ మనందరం దాని గురించి కాస్త తప్పుగా ఆలోచిస్తున్నామండి. మనం కేవలం పేమెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ మిషన్ ని, కానీ ఎంటైర్ బిజినెస్ మొత్తం ఆ మిషన్ ద్వారా జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కస్టమర్ ఐఫోన్ కొనాలి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కువ మంది ఈఎంఐ తీసుకుంటారు. దానికోసం కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, మరికొంతమంది రివార్డ్ పాయింట్స్ తో కొంటుంటారు. మరికొంతమంది పర్చేస్ చేసేందుకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. మరికొంతమంది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ తో కొంటుంటారు. మీకు అర్థమవుతుందండి? ఒకటే పాయింట్, అక్కడికి వెళ్ళి మనం కొంటాం, కానీ ఎన్ని రకాలుగా కొంటున్నాం. సో ఇక్కడ కాంప్లెక్సిటీ ఆలోచించండి, ఎంత ఎక్కువ ఉందో. ఏ బ్యాంక్, ఈఎంఐ ఎంత, ఎన్ని సంవత్సరాల్లో కడతారు, ఒకవేళ క్యాష్ బ్యాక్ ఉంటే ఎలాగివ్వాలి, సెటిల్మెంట్ అకౌంట్ ఏది, లాయల్టీ ప్రోగ్రామ్స్ అంటారు, అలాంటి వాటిని మెయింటైన్ చేయాలి, ఏ మర్చెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక 10-15 సెకండ్లు అయిపోతాయండి. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 19.3 లక్షల మర్చెంట్ టచ్ పాయింట్స్ ఒకేసారి పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇండియాలో. 193 కోట్ల క్వార్టర్లీ ట్రాన్సాక్షన్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మాట్లాడుతున్న కంపెనీ పేరు పైన్ ల్యాబ్స్. నిజంగా ఒక్కసారి ఈ ఇండియాలో ఏం జరుగుతుందో గమనిస్తే, ఒక పేమెంట్ మిషన్ బిజినెస్ అయితే కాదండి, కంప్లీట్ గా ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, కామర్స్ బిజినెస్ ని కంప్లీట్ గా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది ఈ సిస్టమ్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మార్పులు అయితే రాబోతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ కంప్లీట్ గా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ని మార్కెట్ నుంచి తీసేస్తాయి అనుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూపీఐ వచ్చింది కనుక, ఇండియాలో చాలా వైడ్ గా రీచ్ ఉంది కనుక, అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ ఫ్యూచర్ లో అడాప్ట్ అయ్యే అవకాశం ఉంది కనుక, ఇక ఈ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్, ఈ స్వైపింగ్ మిషన్స్ గానీ ఇవేవి ఉండవని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, మీరు పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ చేసినా, స్కాన్ చేసినా, స్వైప్ చేసినా, ఈఎంఐ యూజ్ చేసినా, మీరు మీ బ్యాంక్ కనెక్ట్ అవ్వాలి, ఆ ఆఫర్ ఏంటో దాన్ని కనెక్ట్ చేయాలి, ఆ బ్రాండ్ డీల్ సెలెక్ట్ అవ్వాలి, ఏ మర్చెంట్ కి ఇస్తున్నారో ఆ మర్చెంట్ డీటెయిల్స్ రావాలి, అది సెటిల్మెంట్ అవ్వాలి. వెనకాల ఒక ట్రాన్సాక్షన్ లాజిక్ అయితే ఉంటుందండి. ఈ లాజిక్ దగ్గరే చాలా పెద్ద మార్పు రాబోతోంది. సో ఇప్పుడు మనకి రోజు రోజుకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వేస్ లో మనం పేమెంట్స్ కూడా చేస్తున్నామండి. సిస్టమ్ చాలా కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక కీ పాయింట్ గమనించారా? 2010 ఆ టైంలో పేమెంట్ అంటే ఏంటండి? క్యాష్ లేదు అంటే కార్డు, అవునా? అయిపోయింది ఆ రోజుతో, ఇంకంతే. ఇప్పుడేంటి పరిస్థితి? ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే యూపీఐ, ఈఎంఐ, ఎన్బిఎఫ్సి ఫినాన్సింగ్, అంటే డైరెక్ట్ గా అక్కడే మనం ఇప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డ్స్ వాడుతున్నాం కదండి, అలాగా. లేదంటే బ్రాండ్ తలక సబ్సిడీ, రివార్డ్ పాయింట్స్, ఇన్స్టెంట్ సెటిల్మెంట్, బై నో పే లేటర్, డైనమిక్ కరెన్సీ కన్వర్షన్, లాయల్టీ ప్రోగ్రామ్స్, మర్చెంట్ అనలిటిక్స్. అసలు ఎంత దారుణంగా డీప్ గా వెళ్తోంది అంటే టెక్నాలజీ. ఎవరైతే ఇలాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు చాలా చాలా కీ రోల్ పోషించబోతున్నారండి నెక్స్ట్ 5 to 10 years టైంలో. ఎగ్జాక్ట్లీ పైన్ ల్యాబ్ అక్కడే కూర్చుంది మార్కెట్ లో. సో ఇక్కడ అందరికి ఒక డౌట్ రావచ్చండి, మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి కదా, పేటిఎం ఉంది, అన్ని బ్యాంకులు వాళ్ళ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ అమ్ముతున్నారు. మరి దీనికి పైన్ ల్యాబ్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు మిగిలిన బ్యాంకులకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేస్తున్న పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ కేవలం ఒక ట్రాన్సాక్షన్ అయ్యిందా అవ్వలేదా, ఒక ఇంటిగ్రేషన్ మాత్రమే అవుతుందండి. మీ అకౌంట్ లోంచి డబ్బులు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళడానికి మాత్రమే ఆ మిషన్స్. కానీ పైన్ ల్యాబ్స్ చాలా చాలా డిఫరెంట్. మీకు కావాలంటే ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గర గానీ, లేదు అంటే షాప్స్ దగ్గర గానీ, మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి అడగండి, మీరు యూజ్ చేశారా మిగిలిన పేమెంట్ ఆప్షన్స్, దీనికి ఏంటి డిఫరెన్స్ ఏమైనా ఉందని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అఫ్ కోర్స్ ఆ ఫీచర్లన్నీ ఆ షాప్ వాళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళు, ఆ మిషన్ యూజ్ చేస్తున్న వాళ్ళు తీసుకుంటే తెలుస్తుంది. బట్ పైన్ ల్యాబ్స్ ఈ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లబోతుందండి. ఆ డీటెయిల్స్ ఒక్కసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ
ఈ వీడియోని పూర్తిగా వినడానికి ట్రై చేయండి. మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ లేదు అంటే కొంత ఇన్పుట్స్ మీకైతే వస్తాయి. మీరు అనుకోవచ్చు, సార్ మార్కెట్ లో మేము పేటిఎం మిషన్స్ చూస్తున్నాము, బ్యాంకుల తలక స్వైపింగ్ మిషన్స్ చూస్తున్నాము, రీసెంట్ గా పైన్ ల్యాబ్స్ కూడా చూస్తున్నాం, కానీ ఏంటి డిఫరెన్స్ మీరు అడగచ్చు. మీరు ఎప్పుడైనా పేటిఎం స్వైప్ బాక్స్ ని యూస్ చేసి ఈఎంఐ కట్టారా అండి? కట్టలేరు. మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి స్వైపింగ్ మిషన్ లో ఈఎంఐ సెలెక్ట్ చేసుకోగలరా? చేయలేరు. జస్ట్ పేమెంట్ కట్ చేస్తారు. అది కావాలంటే మీ కార్డు వాడి తిరిగి దాన్ని ఈఎంఐ కిందో లేదంటే ఇన్స్టాల్మెంట్ కన్వర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారబోతున్నాయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. శాంసంగ్ అనే కంపెనీ డైరెక్ట్ గా ప్రతి షాప్ లోను అక్రాస్ ఇండియాలో ఉన్న ఎన్ని స్టోర్లు ఉంటే అన్ని స్టోర్లోను మీరు పర్చేస్ చేయండి, మీ పేమెంట్ ఆటోమేటిక్ గా ఈఎంఐ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నారు అనుకోండి. లేదు హెచ్డిఎఫ్సి బ్యాంకో లేదంటే మన బ్యాంక్ ఏవైనా మీరు పేమెంట్ చేయండి, ఆటోమేటిక్ గా అప్రూవల్ అయిపోతుంది చెక్అవుట్ దగ్గర అన్నారు అనుకోండి. లేదు ఒక రిలయన్స్ రిటైర్కి వెళ్ళాం మనం, అక్కడ రకరకాల బ్రాండ్స్ ఉంటాయి, ఒక్కో బ్రాండ్ కి ఒక్కో ఆఫర్ ఉంది. అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చెక్ చేయకుండానే డైరెక్ట్ గా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆఫర్ సెలెక్ట్ అయిపోతే వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి మధ్యలో ఒక సిస్టమ్ ఉంటుందండి. వాళ్ళనే మిడిల్ మ్యాన్ అంటారు. సో ఇక్కడ క్వైట్లీ చాలా సైలెంట్ గా పైన్ ల్యాబ్స్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇక్కడ ఓవర్ టైం ఇది ఎంత పెద్దగా మారబోతుంది అంటే ఎంటైర్ బిజినెస్ అంతా కూడా ఈ ఒక్క మిషన్ ద్వారా నడిపినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను చెప్తున్నానండి, ఇండియాలో నెక్స్ట్ బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే బిజినెస్ కింద దీన్ని చూడొచ్చు అని చెప్పి. మీరు చూసే మిషన్ ఒక హార్డ్వేర్ మాత్రమే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ చేశారంతే. ఒక్కసారి వీళ్ళు కనుక ఈ మిషన్ ఇన్స్టాల్ చేసి బిజినెస్ ని లింక్ చేశారు అంటే మీకు ఎలా కావాలంటే అలాగా బిజినెస్ సేల్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఏ ఐటమ్ బాగా వెళ్తుంది, ఏ ఐటమ్ లో మీకు మార్జిన్ ఉంటుంది, ఇలాగ అటు బిజినెస్ పరంగా బిజినెస్ పీపుల్ కి వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మనం పర్చేస్ చేస్తే మన పేమెంట్ డైరెక్ట్ గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడానికి ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ మీరు అడగచ్చు, సార్ పేటిఎం వాళ్ళు ఇది చేయలేరా, మిగిలిన బ్యాంకుల వాళ్ళు ఇది చేయలేరా అంటే ఎస్, దే కెన్ కాపీ ద machine, they can replace the machine, including సాఫ్ట్వేర్ తో సహా కాంపిటీటర్లు కాపీ కొట్టొచ్చండి. కానీ పైన్ ల్యాబ్స్ వాళ్ళకి 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. మర్చెంట్స్ తలక ట్రస్ట్, బ్యాంకింగ్ రిలేషన్షిప్స్, బ్రాండ్ పార్ట్నర్షిప్స్, క్రెడిట్ తలక ఇన్స్టిట్యూషన్ కనెక్టివిటీ, ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లో, ఇవన్నీ కూడా అంతవారం కాపీ కొట్టేవైతే కాదు. మీరు ఆలోచించండి, ఇప్పటికి పేటిఎం కి ఎన్నిసార్లు జలకులు వచ్చాయండి. ఆర్బీఐ అని, లైసెన్స్లని, ఫైన్లని, బిజినెస్ ఆపేయండి అని చెప్పి. అర్థమవుతుందా అండి? అందరూ చేసే పనిది కాదు. ఒకవేళ చేద్దామని ట్రై చేసినా వీళ్ళంతా కన్స్ట్రక్టివ్ గా చేయలేకపోవచ్చు. అయితే మీరు అడగచ్చు, సార్ పైన్ ల్యాబ్ స్టాక్ మనకి లిస్ట్ అయిన తర్వాత భారీగా పడిపోతుంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే నేను స్టాక్ ప్రైస్ గురించి కాదండి, బిజినెస్ గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 10 ఏళ్లలో మీరు చూసే ఒక మిషన్ కాదండి నేను మాట్లాడేది. ఆ మిషన్ వెనకాల ఎంత డెవలప్మెంట్ వస్తుందో, ఆ పేమెంట్స్ ఏ విధంగా మారబోతున్నాయో, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏమి ఇవ్వబోతున్నారో, ఇక్కడ స్టోరీ అనేది చాలా డేంజరస్ గా ఉండబోతుందండి. నెట్వర్క్ ఆల్రెడీ ఉంది అందరికి, టెర్మినల్స్ అన్ని అంటే అందరూ కూడా యూస్ చేస్తున్నారు, డిప్లాయ్ అయిపోతున్నాయి, మర్చెంట్స్ కూడా కనెక్ట్ అయిపోయారండి చాలా వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉండబోతున్నాయి, ఎగ్జిస్టింగ్ మర్చెంట్స్ కి పని ఎంత ఈజీగా చేయబోతున్నారు వీళ్ళు. ఇలాంటివి మనం ఫర్దర్ గా ఎలా పెరుగుతాయనే ఆలోచన మనం చేయగలగాలి. ఇప్పుడు మీరు షాప్ కి వెళ్ళి ఒక వస్తువు ఈఎంఐలో కొనొచ్చు, ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తే అవుతుందండి. అలా కాకుండా మీరు అవేవి ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ మీరు కార్డ్ స్వైప్ చేస్తే ఈఎంఐ అయిపోయేలా ఉంటే మీకు అర్థమవుతుందా అండి? ఇలాగా మనకి అంచనా ఉన్న పేమెంట్లు ఒకటే, కానీ బిజినెస్ పరంగా వీళ్ళు చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని ఇస్తున్నారండి ఇప్పుడు. సో ఇది ఫ్యూచర్ లో నెక్స్ట్ 10 ఏళ్లలో ఎంత విస్తరించబోతోంది అనేది మనం కనుక ఒక అంచనాకు రాగలిసామనుకోండి, 10 ఏళ్ల తర్వాత జనరేట్ అయ్యే రెవెన్యూస్ అవ్వచ్చు, వీళ్ళు కంపెనీస్ చేసే ప్రాఫిట్లు అవ్వచ్చు, అక్కడ ఎంత స్కేల్ ఉంటుంది, ఎంత డెవలప్మెంట్ అవుతారు అనేది మనం ఒక అంచనాకు రాగలగాలి. కంపెనీ లిస్ట్ అయింది పడిపోయింది అని కాదండి. నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ పేమెంట్ సిస్టమ్ ఎంత అప్డేట్ అవ్వబోతుంది, ఎంత డీప్ గా ఇంటిగ్రేట్ అవ్వబోతుంది. మీరు కిరాణా షాప్ కి వెళ్ళి కూడా పైన్ ల్యాబ్స్ మిషన్ యూస్ చేస్తే 10 రూపాయల వస్తువు మీద కూడా మీరు ఈఎంఐ తీసుకోగలరా అంటే 10 రూపాయలకి ఎవరు ఈఎంఐ తీసుకుంటారని మీరు అడగచ్చు. బట్ నేను ఆలోచించేది ఏంటి అంటే ఎంత డీప్ గా పైన్ ల్యాబ్ వాళ్ళు మార్కెట్ లో చొచ్చుకొని వెళ్తారు, అలాగే ఎంత పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఓవరాల్ బిజినెస్ ఎంత పెరిగే ఛాన్స్ ఉంది అది మనం ఆలోచించాలండి. క్యూఆర్ కౌంట్ కాదు, టెర్మినల్ కౌంట్ కాదు, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తలక యాక్టివేషన్ ఎంత ఉండబోతుంది, ఆపరేషనల్ లెవరేజ్ ఎంత బాగా వీళ్ళు ఇవ్వగలుగుతారు ఫర్దర్ గా కంపెనీస్ కి లేదా బిజినెసెస్ కి, ఒక బ్రాండ్ కి, ఒక బ్యాంక్ కి, ఒక షాప్ కి, ఒక బిజినెస్ కి, ప్రతి వాళ్ళకి కూడా ఈ ట్రాన్సాక్షన్ ఎంత సింపుల్ గా అయిపోతే అంత మంచిది. అందరికి వీళ్ళ టెక్నాలజీ కావాలి, వీళ్ళ సాఫ్ట్వేర్ కావాలి. ఇలాగ ఎన్ని బిజినెస్ వీళ్ళు కూడగట్టుకుంటారు అనేది మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఫ్యూచర్ ఆపర్చునిటీ అంత సింపుల్ కాకపోవచ్చు, పేమెంట్స్ అనేవి చాలా కాంప్లికేట్ అవ్వచ్చు, బట్ వీళ్ళు ఎంత సింపుల్ గా చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక కొత్తగా ఏఐ అంటున్నారు, ఈ ఏఐని యూస్ చేసి వీళ్ళు ఎలాంటి
ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు, ఎలాంటి సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతారు. అండ్ ఈ AI వచ్చింది అనుకోండి, బ్యాంకులు ఏఐని నమ్మట్లేదు, మనందరికీ తెలుసు. ఆంథ్రోపిక్ ఏదో ఒక మైథోస్ వెర్షన్ వచ్చిందని అన్ని బ్యాంకులు ఇప్పుడు గజగజలాడుతున్నాయి. సో ఏఐని ఎవరు గుడ్డిగా నమ్మరు. ఆ ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి మళ్ళీ వీళ్ళే, ఈ ఇంటిగ్రేషన్ పార్ట్నర్సే మళ్ళీ కావాలి. సో ఫ్యూచర్ లో కంపల్సరిగా వీళ్ళ బిజినెస్ చాలా చాలా మోడిఫికేషన్స్ తో గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుందని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నానండి. ఇవాళ పైన్ ల్యాబ్స్ అంటే మనం జస్ట్ పెట్రోల్ బంకుల్లోనో షాపుల్లోనో చూస్తున్న సింపుల్ స్వైపింగ్ మిషన్ అవ్వచ్చు. బట్ రేపొద్దున్న ఫ్యూచర్ లో వీళ్ళు ఎంత డెవలప్మెంట్ కి, ఎంత మార్కెట్ ఎక్స్పోజర్ కి దారి తీస్తారో మనం ఊహించగలగాలి. అక్కడే స్టోరీ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అవుతుందండి. కంపెనీ తాలూకా హిస్టరీ మీరు గమనించండి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారో ఒకసారి చూడండి, ఎలాగ కన్వర్ట్ అయ్యారో చూడండి, ఫైనల్ గా ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యారో చూడండి. నెక్స్ట్ 10 ఏళ్లలో ఇంకేం చేస్తారు అనే ఒక ఆలోచన మనకి ఇప్పటి నుంచి మొదలైతే వచ్చే 2 ఏళ్లకో 3 ఏళ్లకో 1-2 కార్యరూపం దాల్చిన ఈ బిజినెస్ చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ కింద మారబోతుంది. ఇండియాలో ఒక నెక్స్ట్ డెకేడల్ స్టోరీ కింద మనకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ జర్నీలో వెల్త్ జనరేట్ చేస్తే మనందరం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే ఎవరు దీని గురించి మాట్లాడట్లేదండి. నేను నాకున్న ఒక ఆలోచనని మీ ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాను. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఫ్యూచర్ లో ఈ పేమెంట్ సిస్టమ్ ఎలాగ మారబోతోంది, అందులో పైన్ ల్యాబ్స్ మీరు వాళ్ళ గతం చూసిన తర్వాత, అంటే ఒకసారి హిస్టరీ చూసిన తర్వాత ఫ్యూచర్ ఏ విధంగా మారడానికి అవకాశం ఉంది, మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.